నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అందుబాటులోకి భారీ కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్. ఇకపై నేరం చేయాలంటేనే వణికిపోతారన్న మంత్రి కేటీఆర్. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆపాలని హైకోర్టు ఆదేశం. రద్దయిన చట్టం ప్రకారం ఎలా చేస్తారని సర్కారుకు ప్రశ్న. ప్రభుత్వం బడుగు వర్గాలను అణచివేస్తోందని భాజపా ఆరోపణ. బీసీ రిజర్వేషన్లు 33 నుంచి 22% తగ్గించారని విమర్శ. కేంద్రం వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పోరుబాట. ఖమ్మం జిల్లాలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన నాయకులు. దేశీయ తయారీ రంగానికి కేంద్రం ఊతం. 2 లక్షల కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటన. సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ చైనా కీలక నిర్ణయం. బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు సమాచారం. అశ్రునయనాలతో వీర జవాన్లకు తుది వీడ్కోలు. సైనిక లాంఛనాలతో మహేష్, ప్రవీణ్ అంత్యక్రియలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో నేరాల అదుపునకు పోలీసు వ్యవస్థ చేస్తోన్న కృషి అభినందనీయమని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రులు మహమూద్ అలీ, సబితారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఒకప్పుడు గొడవలు, కర్ఫ్యూలతో సతమతమయ్యే హైదరాబాద్లో ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఏర్పాటైన ఈ కేంద్రంలో ఏకకాలంలో 5,000 సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేలా భారీ తెర ఉంటుంది. 14 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల ఎత్తుతో ఈ భారీ తెరకు ఇరువైపులా 55 అంగుళాలు ఉన్న మరో 4 టీవీ తెరలు ఉన్నాయి. నగరంలోని 10 లక్షల సీసీ కెమెరాల ఫుటేజ్ని నెల రోజుల పాటు భద్రపరిచే భారీ సర్వర్లు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కమాండ్ సెంటర్ను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. దేశంలోనే 65% అత్యాధునిక సీసీ కెమెరాలు హైదరాబాద్లోనే ఉన్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్తో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవచ్చునని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్నో అనుమానాలు, రీజనల్ టెన్షన్స్ వస్తాయి, లోకల్ తెలంగాణ, నాన్ తెలంగాణ గొడవలు వస్తాయి చెప్పేసి అప్పట్లో ఈవెన్ సమ్ రిపోర్ట్స్ వర్ ప్రొడ్యూస్. వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 6.5 years? నథింగ్ బట్ అస్టౌండింగ్, నథింగ్ షార్ట్ ఆఫ్ అస్టౌండింగ్. పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, కానీ ఎకనామిక్ స్టెబిలిటీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. శాంతి భద్రతలు సవ్యంగా లేకపోతే ఎంత గొప్ప పాలసీస్ తీసుకొని వచ్చినా ఇన్వెస్ట్మెంట్ రాదు. కానీ థ్యాంక్స్ టు ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ తెలంగాణ కాప్స్ డిటర్మైన్డ్ ఎఫర్ట్స్ ఇన్ ద లాస్ట్ 6 years, ఈ రోజు తెలంగాణలో చూద్దామంటే మచ్చుకు కూడా కమ్యూనల్ టెన్షన్ లేదు. క్రైమ్ హస్ కమ్ డౌన్. ఇన్ని అనుమానాల మధ్యన ఏర్పడ్డ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి వివక్ష కానీ, ప్రాంతీయ ద్వేషాలు కానీ, విద్వేదాలు కానీ, విభేదాలు కానీ లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లోనే తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలే దీనికి కారణం. ఆనాడే పునాది పడింది అని చెప్పక తప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనము భారతదేశంలో కాదు ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయి వాటిని మీరు స్టడీ చేయండి, వాటిని ఎమ్యులేట్ చేయండి, డోంట్ రీఇన్వెంట్ ద వీల్. సో దేర్ఫోర్ a team of 6 police officers was sent all the way. ఆ రోజు నుంచి దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణలో ఒకనాడు 2 పోలీస్ కమిషనరేట్స్ మాత్రమే ఉండేది. మరొక 7 పోలీస్ కమిషనరేట్స్ యాడ్ అయ్యి వాటితో పాటు కొత్తగా ఒక 100 పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. విమెన్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, మహిళా భద్రతను దృష్టిలో పెట్టుకొని డెడికేటెడ్ విమెన్ పోలీస్ స్టేషన్స్ పెట్టుకున్నాం. రాష్ట్రంలో మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని కేటీఆర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఇందుకోసం అవసరమైతే డ్రోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకున్న అంబులెన్సులు సకాలంలో ఆసుపత్రులకు చేరేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణ నేరాలు తగ్గుతున్నా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. చాలా విలువైన ప్రజాధనాన్ని కాపాడే ఒక బ్రహ్మాండమైన అవకాశం కూడా మనకు లభిస్తూ ఉంది. ఇట్ విల్ బి పాసిబ్లీ ద మోస్ట్ ఎఫెక్టివ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ command control center for any police force
in the world, not just in India. My request to you is not only for your police vehicles but for ambulances also. Easyగా తొందరగా మీరు హాస్పిటల్ రీచ్ అయ్యే రూట్ ఏదో కనిపెట్టే పరిస్థితి ఉంటే టెక్నాలజీని వాడి I think that will be a great help. నేను ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేశాను విమెన్ సేఫ్టీ కోసం ఇంకా ఏమేం చేయొచ్చు. దట్ in select areas we would like to use police drones. టెక్నాలజీని వాడుకునే క్రమంలో ఏమైనా అవాంతరాలు ఉంటే కూడా I think it's imperative that we have to stay on the cutting edge of technology to ensure we remain proactive and not reactive. క్రైమ్ తగ్గింది అని నేను చెప్పాను, కానీ సైబర్ క్రైమ్ పెరుగుతా ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం, ముక్తాడు వేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లెట్ us train our policemen to be cyber warriors. బట్ సైబర్ క్రైమ్లో కూడా మన వాళ్ళు కటింగ్ ఎడ్జ్ ఉంటేనే బాగుంటుందనే విషయం మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా హైదరాబాద్లో శాంతి భద్రతలు పటిష్టం చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా 5 నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారని వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నగర ఖ్యాతిని మరింత పెంచుతుందన్నారు. The vision of Honorable Chief Minister and Government of Telangana, as a part of translation of this vision, we have come up with this Telangana State Police Public Safety Integrated Operations Center. In the last 6 years, we have come a long way in ensuring that the standards of safety and security in Telangana, and more specifically in Hyderabad city, have been upgraded when compared to any other city or the state in the country. We always believed as a government, as a department, that technology should be used as a force multiplier. Telangana Police has been in the forefront in applying the latest technologies in all fields of police work. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా నేరాల సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉంటుందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న వినూత్న విధానాలతోనే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన దక్షిణ కొరియా సంస్థలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దక్షిణ కొరియా పారిశ్రామిక వర్గాలతో పాటు ఇండియా కొరియా బిజినెస్ ఫోరం నిర్వహించిన పారిశ్రామిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి గత 6 ఏళ్లలో $30 బిలియన్ పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు వివరించారు. ఇప్పటికే కొరియాకు చెందిన టెక్స్టైల్ దిగ్గజం రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చినట్టు చెప్పారు. త్వరలో ఏర్పాటు కానున్న మెడికల్ డివైస్ పార్క్ ద్వారా కొరియాలోని గ్యాంగ్వాన్ టెక్ పార్క్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం గురించి వివరించారు. తెలంగాణ, కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసే దిశగా సహకరించాలని ఇరు దేశాల రాయబారులను, ఆ దేశ పారిశ్రామిక వర్గాలను మంత్రి కోరారు. రియా కంపెనీలు పెట్టుబడులకు వస్తే వారికి కావాల్సిన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు అనుమతించిన ఉన్నత న్యాయస్థానం ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. రద్దయిన ROR చట్టం ప్రకారం సాదా బైనామా భూములను ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించిన హైకోర్టు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు చట్టాలకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ లేని భూముల క్రమబద్దీకరణ కోసం అక్టోబర్ 29 తర్వాత అందిన దరఖాస్తుల పరిశీలన నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. సాదా బైనామా భూముల క్రమబద్దీకరణను సవాలు చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే దేవిదాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ RS చౌహాన్, జస్టిస్ B విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబర్ 29న అమల్లోకి వచ్చిందని అడ్వకేట్ జనరల్ BS ప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయని, అక్టోబర్ 29 నుంచి దరఖాస్తుల చివరి రోజు నవంబర్ 10 వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని అడ్వకేట్ జనరల్ వివరించారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత పాత ROR చట్టం ప్రకారం క్రమబద్దీకరణ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పేద, చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏజీ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు చట్టాలకు లోబడే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధత లేని జీవోలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేసేందుకు 2 వారాలు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. మరోవైపు పాత చట్టం ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్న 2,26,693 సాదా బైనామా క్రమబద్దీకరణ కూడా చేయవద్దని పిటిషనర్ తరపు న్యాయవాది నరేష్ కోరారు.
సాదా బైనామాల కోసం 2016లో ఓసారి అవకాశమిచ్చారన్నారు. ఇప్పుడు పాత తేదీలతో కాగితాలు సృష్టించి దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అక్టోబర్ 29 తర్వాత చేసుకున్న దరఖాస్తులకు సంబంధించిన క్రమబద్దీకరణ ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు అందిన దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించవచ్చునన్న హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. తుంగభద్ర పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే పుష్కరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ నిధులు మంజూరు చేసినట్టు తెలిపింది. సౌకర్యాల కల్పనకు నిధులు వెచ్చించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మానవపాడు, ఉండవెల్లిలోని రైతు వేదికలను ప్రారంభించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చేరవేస్తామని వెల్లడించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పరివాహక గ్రామాల్లోని కృష్ణానదిలో 26 లక్షల చేప పిల్లలను విడిచారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పెబ్బేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారికి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నా. మొత్తం భారతదేశంలో వచ్చేటువంటి పత్తిలో అత్యంత నాణ్యమైన పత్తి మనది తెలంగాణ పత్తి. చాలా మంచి క్వాలిటీ పత్తి. కాబట్టి మా పత్తి మొత్తం కొనాలి, మీరు దీంట్లో లిమిట్ పెట్టకండి అని చెప్పి ఒప్పించొచ్చినాం. మొత్తం పత్తి తెలంగాణ పత్తి కనీస మద్దతు ధర కొంటామని సిసిఐ వాళ్ళు హామీ ఇచ్చినారు. ఆ హామీ తీసుకొని వచ్చారు ఆయన మహారాష్ట్రపై. పుష్కరాలకు సంబంధించి 2.5 కోట్ల రూపాయలు తాత్కాలిక అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ధాన్యం అమ్మకాల కోసం నల్గొండ జిల్లాలో రైతులకు కేటాయిస్తున్న టోకెన్ల విషయంలో తొలి రోజే గందరగోళం నెలకొంది. మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సరిపడా టోకెన్లు ఇవ్వడం లేదంటూ అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. మిల్లులకు సన్నరకం ధాన్యం అమ్ముకునేందుకు అమలవుతున్న టోకెన్ల పద్ధతిలో తొలి రోజే గందరగోళానికి దారితీసింది. నల్గొండ జిల్లా అధికారులు జారీ చేస్తున్న టోకెన్లు సరిపోవడం లేదంటూ అన్నదాత ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడ మండలానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేశారు. అప్పటికే రైతులు వరుసల్లో ఉండగా రద్దీ ఎక్కువ ఉండటంతో తోపులాట చోటు చేసుకుంది. మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 3 రోజులకు సరిపడా టోకెన్లు ముందే జారీ చేశామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లో ఏ రోజు తేదీ ఉంటే ఆ రోజే పంట కోయాలని అధికారులు చెబుతున్నారు. ఆ సమయం కోసం వేచి చూస్తే పంట పాడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ కని వస్తే 14వ తారీఖు టోకెన్ అని రాసి మళ్ళీ 14వ తారీఖు వచ్చిన అనుకో 18వ తారీఖు ఇస్తారు. ఇవాళ కోసే పొలానికి 18వ తారీఖు కోస్తే ఆ పొలం ఉండేదేనా? ఇక్కడికే దూరిపోయింది. కన్నాలు పెట్టినందుకు మద్దతు ధర రావట్లేదు. ఇటు పొలం ఖరాబ్ అవుతుంది. రేపు వానో వరద వచ్చే రైతు పరిస్థితి ఏంది? అందరూ పోయి ఎవరి ఆఫీసులో వాళ్ళు కూర్చుంటారు. కానీ రైతుల బాధ ఏందని ఒక్కరు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేదు. నుంచి మేము టోకన్ కోసం వస్తున్నాం. మా పిల్లలకు అన్నం లేదు, ఏం లేదు. మేము వచ్చి ఈ ఆఫీసులో పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఇంటినే ఉన్నాం. ఇప్పుడు ఒడ్లు అమ్ముకోవాలన్నా వద్దా? ఇప్పుడు లేడీస్ ఎంత మంది వచ్చినాం. అసలు నీళ్లు పోసుకునేటోళ్ళు మంచి చెడు బాత్రూమ్ లేకుండా ఈ జనాల్లో మొగల్లో ఎట్లా నెట్టించుకొని కింద పడి కూడా వస్తున్నాం. మాకు రైతుకు చూడనప్పుడు ఆయన కలెక్టర్ ఎందుకు, మాకు ఎమ్మెల్యే ఎందుకు? నిన్న అట్లే ఎలగొట్టారు. ఇవాళ ఇవాళ కూడా టోకన్ లేక ఏం లేక నాది 20 ఎకరాల పొలము. ఒక టోకన్ లేకుంటే ఎట్లా? తిండి లేదు, మాకు నీళ్ళు లేదు, మాకు అన్నం లేదు. ఏం చేయాలి? ఇట్లా మా పరిష్కారం ఎట్లా? ఆడోళ్ళకి ఏం తిప్పలు పెడుతున్నారు? ఏంది ఏం కదా? తలుపు తీసిన మందు 10 సార్లు కొట్టినోళ్ళకి ఇవ్వాలా, మిషనరీకి ఇవ్వాలా? ఈ లైన్ లో నిలబడి మేము ఏం చేయాలి? తిప్పలు లేకుండా నిలబడ్డాము. నిన్న నుంచి కూడా వచ్చినాం. టోకన్లు లేవు, ఏం లేవు. ఒక్కొక్కరు ముసలాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు పట్టించుకునే దిక్కే లేదు. అనేమో కేసీఆర్ గారు సన్నోట్లు పెట్టి పెట్టినాకనేమో అసలు ఈ బాధలు నిన్న నుంచి మాకైతే అసలు కూనీళ్ళు లేకుండా నిలబడ్డాం. సరిపడా టోకెన్లు ఇవ్వడం లేదంటూ అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై మాడుగులపల్లి వద్ద కర్షకులు ధర్నాకు దిగారు. అరగంట పాటు రహదారిపైనే బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పి రైతులను అక్కడి నుంచి పంపించారు. ఇప్పటికే వర్షాల వల్ల నష్టపోయామని మిగిలిన పంటనైనా అమ్ముకుందామంటే టోకన్ల విధానం అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. టోకెన్లు లేని వాహనాలను చిల్లేపల్లి వద్ద ఆపివేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సరిపడా టోకెన్లు ఇవ్వడం లేదంటూ త్రిపురారం వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట అన్నదాతలు ఆందోళన చేశారు. రాత్రి నుంచి కొంతమంది అన్నం తిండి లేక ఇక్కడ పండుకుంటే 10 గంటలు అవుతున్నా, 9-10 అవుతున్నా ఇప్పుడు అధికారులు రాయకపోవడం ఇంతమంది చిన్నలు పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు.
ధర్నా రైతులు పెట్టడం వల్ల మాకు నష్టాలే కానీ లాభాలు ఏం లేదు రైతులకు. ఇక్కడ ట్రాక్టర్లు వచ్చి 2 days అయినా కానీ ఇంకా మాకు టోకెన్లు రావట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. టోకెన్లు ఒకటి 50 టోకెన్లని అంటున్నారు. సన్న రకం వరికి మద్దతు ధర కల్పించాలంటూ కామారెడ్డి జిల్లా బీబీపేటలోనూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. సన్నాలకు 2500 మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. కార్పొరేటర్లకు మేలు చేసేందుకు కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా వైరాలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతుల పొలికేక పేరుతో చేపట్టిన ప్రదర్శనలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వైరా నుంచి కొణిజర్ల వరకు ప్రదర్శన చేయగా భట్టి విక్రమార్క స్వయంగా ట్రాక్టర్ నడిపారు. కేంద్రం తెచ్చిన చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ 5 ఎకరాల్లో పంట పండించినటువంటి రైతులు కనీసం ఇంటికి గరిసినా కూడా ధాన్యం తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడిని వెంటనే గడ తీర్చడం కోసం గల్లాల్లోనే అమ్ముకొని ఆ పంట అమ్మి వచ్చినటువంటి డబ్బుతో అప్పు తీర్చేటువంటి రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ అమ్ముకుంటారయ్యా? అటువంటి రైతు జైపూర్ వెళ్తాడా, మధ్యప్రదేశ్ వెళ్తాడా, హర్యానా వెళ్తాడా, ఛత్తీస్గఢ్ వెళ్తాడా, లేకపోతే ఢిల్లీ వెళ్తాడా అంటే మనం అంత దూరం పోలేము. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అణచివేస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ నాగోల్లో జరిగిన తెలంగాణ బీసీల గోష్ఠ సభకు లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. బీసీల రిజర్వేషన్లను ప్రభుత్వం 33 నుంచి 22% తగ్గించిందని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్కు బీసీల మీద ప్రేమ ఉంటే తెరాస అధ్యక్షుడిగా బీసీని నియమించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దుబ్బాక ప్రజల స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हमारे भारत सरकार में मंत्री, पूर्व में अध्यक्ष रहे पार्लियामेंट्री बोर्ड के सदस्य सम्माननीय नितिन गडकरी जी, सम्मानित मंच और इतनी बड़ी संख्या में इस कार्यक्रम में धन्यवाद कार्यक्रम में आए हुए हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ता बंधु, आप सबकी ओर से, अपनी ओर से और भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं की ओर से मैं इस कार्यक्रम में भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी का हार्दिक अभिनंदन करता हूं, स्वागत करता हूं। यह अभिनंदन आदरणीय प्रधानमंत्री जी का लाखों करोड़ों कार्यकर्ता की ओर से जहां मैं वंदन करता हूं, अभिनंदन करता हूं, वहीं जो उन्होंने अथक प्रयास देश और समाज को आगे बढ़ाने के लिए किया है, वह सच में देश को एक नई दृष्टि और दिशा देने वाला है। यह भी चुनाव जो कल संपन्न हुआ, यह चुनाव सिर्फ बिहार का चुनाव नहीं था, यह चुनाव लद्दाख से लेकर के तेलंगाना और कर्नाटक तक के प्रदेशों के उपचुनाव भी थे। ये गुजरात से लेकर, मध्य प्रदेश से लेकर और मणिपुर, नॉर्थ ईस्ट तक के भी उपचुनाव थे। और इन चुनाव में बिहार समेत जिस तरीके की जीत भारत की जनता ने और बिहार की जनता ने दिया है, उसके लिए कोटि कोटि धन्यवाद। और माननीय प्रधानमंत्री जी के अथक प्रयास के कारण लोगों ने जो जन समर्थन दिखाया है, उसके लिए भी बहुत बहुत धन्यवाद। मित्रों, यह चुनाव कोविड के पश्चात, कोविड संक्रमण के पश्चात यह पहला बड़ा चुनाव था।
हम सबके लिए भी बहुत दिक्कत की बात थी। समझ में नहीं आ रहा था कि कोरोना से संक्रमण से लड़ते लड़ते इस चुनाव में लोगों को साथ लेकर के चलना कितना कठिन होगा, और कोरोना संक्रमण की दृष्टि से इस चुनाव में जनता अपना कितना योगदान कर पाएगी, यह भी एक प्रश्नवाचक चिन्ह था। लेकिन बिहार की जनता हो, मध्य प्रदेश की जनता हो, गुजरात की जनता हो, मणिपुर की जनता हो, लद्दाख की जनता हो, तेलंगाना की जनता हो या फिर कर्नाटक की जनता हो, सभी ने एक स्वर से कमल के निशान पर मोहर लगा करके आदरणीय मोदी जी के काम को उन्होंने मोहर लगाई है, ये हम पूरे विश्वास के साथ कह सकते हैं। मित्रों, यह कोरोना का संक्रमण इसने बड़े शक्तिशाली देश को भी, उनके नेतृत्व पर भी प्रश्न खड़े किए। इस कोरोना के संक्रमण ने शक्तिशाली देश के भी स्वास्थ्य व्यवस्थाओं को असहाय देखा। लेकिन प्रधानमंत्री मोदी जी का 130 करोड़ के देश को जो नेतृत्व कोरोना के संक्रमण में मिला, और आपने जो टाइमली और बोल्ड डिसीजन लेकर लॉकडाउन लगाया, भारत की 130 करोड़ की जनता का बचाव किया गया, यह हम सब लोग जानते हैं। मित्रों, हमें ध्यान में है कि जिस दिन कोरोना संक्रमण के लिए लॉकडाउन लगा था, उस दिन टेस्टिंग के लिए एक लेबोरेटरी होती थी, नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी पुणे। लॉकडाउन के समय प्रधानमंत्री मोदी जी ने देश को तैयार किया, और आज मैं गौरव के साथ कह सकता हूं कि 1650 टेस्टिंग लेबोरेटरीज यहां देश में खड़ी हैं। उस समय एक भी पर्सनल प्रोटेक्शन इक्विपमेंट नहीं बनता था, हम बाहर से मंगवाते थे। आपने उद्यमियों को प्रेरणा दी, उनको खड़ा किया, और आज भारत प्रतिदिन 4.5 लाख पर्सनल प्रोटेक्शन इक्विपमेंट बना रहा है। और देश को ही नहीं, दुनिया को अब ये पर्सनल प्रोटेक्शन इक्विपमेंट भारत दे रहा है। उस समय हमारे पास एक वेंटिलेटर बनाने की ताकत नहीं थी, लेकिन मोदी जी ने सबको प्रेरित करके 3 लाख वेंटिलेटर बना करके, भारतीय वेंटिलेटर, देश के लिए भी और बाहर के लिए भी व्यवस्था की है। 150 देशों को दवाई मुहैया कराई, पैरासीटामोल और HCQ। यानी हम सिर्फ भारत की जनता की मोदी जी ने चिंता नहीं की, दुनिया के लोगों की चिंता की गई कोरोना की अवस्था में, यह हमको समझना चाहिए। मित्रों, उसी तरीके से अगर हम जन कल्याण नीतियों को देखें, तो जो आपने प्रधानमंत्री गरीब कल्याण पैकेज दिया, यह छोटी घटना नहीं है। और यूएन के सेक्रेटरी जनरल ने भी और WHO के डायरेक्टर जनरल ने भी कहा कि प्राइम मिनिस्टर मोदी जी ने स्वास्थ्य के साथ साथ आर्थिक विषयों के भी निराकरण किया है और लोगों को उसमें अपने साथ शामिल करके उनके बचाव का काम किया। ये गरीब कल्याण पैकेज 1,70,00,000 का 80 करोड़ की जनता को मार्च महीने से लेकर छठ और दिवाली तक 5 किलो चावल, 5 किलो गेहूं या 1 किलो दाल की व्यवस्था की गई ताकि उनका चूल्हा जल सके। 8 करोड़ बहनों को 3 महीने के लिए गैस का सिलेंडर मुफ्त दिया गया ताकि उनका चूल्हा जल सके। 20 करोड़ बहनों के खाते में सीधा 500 रुपए पहुंचाकर उनके खाने की चूल्हे की व्यवस्था हो सके, इस काम को किया गया। और उसी तरीके से आत्मनिर्भर भारत और आत्मनिर्भर भारत का रूप देखा आत्मनिर्भर बिहार, और बिहार की जनता ने मोदी जी के इस काम के लिए मोहर लगाई, इस बात को हमको समझना चाहिए। ये सीमांचल से लेकर के मखाने का उद्योग से लेकर
और पशुपालन का विषय लेकर के और मत्स्य पालन का विषय को लेकर जो आत्मनिर्भर बनाने का काम शुरू किया है, उस पर भी बिहार की जनता ने अपनी मोहर लगाई है। उसी तरीके से पहली बार मोदी जी ने एक बिहार की जनता के सामने जो वायदा किया था 3 साल पहले कि हम 1,25,00,000 करोड़ का पैकेज देंगे, और हम सबको ध्यान में होगा कि मोदी जी ने पाई पाई का हिसाब दिया, 1,25,00,000 और उसके बाद 40,000 करोड़ और बिहार को दिए, ये भी उसमें से निकल करके आए। और रोड का इंफ्रास्ट्रक्चर, उसी तरीके से ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज, उसी तरीके से 11 मेडिकल कॉलेज, उसी तरीके से 54,000 करोड़ रुपए हाईवेज के लिए, 13,000 करोड़ रुपए सड़कों के लिए नया जाल बिछाया गया, और डबल इंजन की सरकार को फिर से बिहार के लोगों ने मोहर लगाई, और जो मोदी जी ने खर्च यहां से भेजा वो नीतीश कुमार जी ने वहां लगाने का प्रयास किया। इसलिए मित्रों, यह चुनाव जन कल्याण नीतियों को मोदी जी ने जिस तरीके से आगे बढ़ाया और बिहार की जनता में गुंडा राज के बजाय विकास राज को पसंद किया, इसको भी हमको ध्यान में रखना चाहिए। और इसलिए विकास की नई बहार के लिए आशाओं के साथ, आकांक्षाओं के साथ बिहार की जनता ने भी और देश के उपचुनाव की जनता ने भी अपने मोहर लगाई और भारतीय जनता पार्टी को चुना है। मैं अपनी ओर से और अपने सभी साथियों की ओर से मैं यहां बताना चाहता हूं, कुछ ही दिन पहले लद्दाख के ऑटोनॉमस हिल डेवलपमेंट काउंसिल का चुनाव हुआ, वहां भी भारतीय जनता पार्टी जीत करके आई, धारा 370 भी वहां मोहर लगी और यूनियन टेरिटरी लद्दाख ने भी अपना पूरा योगदान किया। इसलिए मित्रों, भारतीय जनता पार्टी आदरणीय मोदी जी के नेतृत्व में चुनाव पर चुनाव जीतती गई है, और चुनाव जीतने के साथ साथ लोगों के कल्याणकारी नीतियों को जो उन्होंने आगे बढ़ाया है, उस पर जनता ने विश्वास व्यक्त किया है। इस बार का चुनाव बिहार में हमें देखने को मिला किस तरीके से चुनाव को सच्चाई को दबा करके, गलत बातों को आगे ला करके वहां की जनता को गुमराह करने की कोशिश की गई, लेकिन वहां की जनता ने बाहुबल को नकार दिया और विकास बल को मोहर लगाई। उन्होंने लूट राज को नकार दिया और डीबीटी राज को मोहर लगाई। उन्होंने लालटेन युग को नकार दिया और एलईडी युग का मोदी जी का उसको उन्होंने स्वीकार किया। इसलिए मित्रों, मैं आपके और प्रधानमंत्री जी के बीच में ज्यादा देर नहीं रहूंगा। हम सब लोग उनकी बातों को सुनने के लिए आतुर हैं, तत्पर हैं, और उनको मैं विश्वास दिलाना चाहता हूं कि भारतीय जनता पार्टी, अभी मैं सिर्फ संक्रमण काल में ही आपने जो हम लोग को दिशा दी, सेवा ही संगठन है। भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता, जब सारा देश लॉकडाउन था, जब सारी पार्टियां लॉकडाउन थी, तब आपने भारतीय जनता पार्टी को प्रेरणा दी, और सबसे बड़ी पार्टी के कार्यकर्ता, एक एक कार्यकर्ता लग करके हम लोगों ने कोरोना संक्रमण में सेवा ही संगठन पे काम किया है। मैं आपको विश्वास दिलाता हूं आदरणीय प्रधानमंत्री जी, जिस रुचि के साथ आप देश की सेवा कर रहे हैं, जिस मेहनत के साथ, और पार्टी को भी आप दृष्टि और दिशा दे रहे हैं, मैं पार्टी की ओर से आपको विश्वास दिलाना चाहता हूं कि पार्टी का एक एक कार्यकर्ता जो यहां उपस्थित है और जो चैनल से भी इस बात को सुन रहा है, एक एक कार्यकर्ता आपके बताए रास्ते पर चलकर भारत के उज्जवल भविष्य के लिए आपके नेतृत्व में आगे बढ़ेगा। इस बात का हम आपको विश्वास दिलाते हैं। मित्रों, बिहार के चुनाव में एक बात बहुत आई, काबा काबा काबा, और उसमें से निकला ई बा, बिहार में ई बा। और सबसे बड़ी बात यह आई कि बिहार के चुनाव में विकास बा, और विकास के साथ विकास को वोट बा, और लूट को और गुंडा राज को चोट बा। ये भी हमको समझना चाहिए। आपने हमारी बात सुनी, आपका धन्यवाद। मैं इन्हीं शब्दों के साथ आपको विश्वास दिलाता हूं कि इसी तरीके से पार्टी को आगे बढ़ाने में हम सब लोग, करोड़ों कार्यकर्ता मिल करके आपकी बताए रास्ते पर चलेंगे। बहुत बहुत धन्यवाद। जय भारत,